ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశాను సార్, వారణాసిలో చేశాను సార్. బట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతలాగా ఒక ఇనాగ్రేషన్ జర్నీ అంటే ఒక విశాఖపట్నం ట్రైన్ అయితే అనౌన్స్ చేయండి సార్. వందే భారత్ లో కూడా చెమటలు పట్టించారు, దట్టు చలికాలంలో. ఎవరి మీద చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో, అందరూ వీడియో తీస్తూనే ఉన్నారు. లోన్ అయితే అసలు ఊపిరి కూడా ఆడట్లేదు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. మేమే తీసుకొచ్చాం. మా వర్మ గారు మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నిలబడుతుంది అంతే. అక్కడ జై బాలయ్య, ఇక్కడ జై వర్మ. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం 20678 విజయవాడ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళి వందే భారత్ ఈ రోజు అయితే నర్సాపూర్కి అయితే ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ రోజు నుంచి దాని ఇనాగ్రల్ రన్ అయితే ఈరోజు మనం చేయబోతున్నాం విజయవాడ వరకు. నర్సాపురం రైల్వే స్టేషన్, ఇది స్టేషన్ కోడ్ వచ్చేసరికి NS. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటుంది, విజయవాడ డివిజన్. ప్రజెంట్ టైం చూసుకుంటే 10:58 అవుతుంది. మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఉంది, టికెట్ ఇచ్చేది. అండ్ ఇటుపక్క వచ్చేసరికి బుకింగ్ ఆఫీస్ ఉంది, రిజర్వేషన్ ఆఫీసు. నర్సాపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక డెడ్ అండ్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అనేవి ఇక్కడితోనే ఎండ్ అయిపోతాయి. ఏ ట్రైన్ అయినా ఇక్కడికి వచ్చిందంటే మళ్ళీ రివర్స్లో వెళ్ళాల్సిందే. మన గోదావరి వాస్తవులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న వందే భారత్ ట్రైన్ అయితే ఈరోజు స్టార్ట్ అవబోతుంది. నర్సాపూర్ నుంచి 20678గా నర్సాపూర్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు. అంతేకాదు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి డైరెక్ట్ కనెక్టివిటీ అండ్ తిరుపతికి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ. వారంలో 6 రోజులు, ఒక మంగళవారం తప్పించి. ఈ ట్రైన్ వచ్చేసరికి వందే భారత్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:50కి స్టార్ట్ అవుతుంది అనమాట. నర్సాపూర్ నుంచి భీమవరంకి అయితే 3:18కి చేరుకుంటుంది అండ్ 3:20కి డిపార్చర్ అవుతుంది. అండ్ గుడివాడ వచ్చేసరికి 4:05కి 4:06కి అలా చేరుకుంటుంది అనమాట. అక్కడ నుంచి విజయవాడ వెళ్తుంది. విజయవాడ వచ్చేసరికి 6:50కి చేరుకుంటుంది, 4:50కి చేరుకుంటుంది విజయవాడకి. నర్సాపూర్ వాస్తవులు కానీ, భీమవరం వాస్తవులు కానీ, మచిలీపట్నం వాస్తవులు కానీ వీళ్ళందరికీ చాలా పెద్ద అడ్వాంటేజ్ తిరుపతికి చెన్నైకి వెళ్ళడానికి. ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ట్రైన్ కనెక్టివిటీ రావడం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఎకనామికల్గా కూడా అండ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి కూడా. దట్టు వందే భారత్ రావడం అనేది ఇంకా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఇండియాలోనే ప్రెజెంట్ ప్రయారిటీ ఉన్న ట్రైన్ ఏదైనా ఉందంటే అది వందే భారతే. ఎందుకంటే మ్యాక్సిమం అయితే అది లేట్ అయితే అవ్వదు. అండ్ నర్సాపురం నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, గుడివాడ నుంచి కానీ ఎవరైనా తిరుపతి వెళ్ళాలనుకుంటే ఇది చాలా మంచి అడ్వాంటేజ్. ఓన్లీ నర్సాపురం వాస్తవులకే కాదు, మచిలీపట్నం వాస్తవులకు కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే మచిలీపట్నం నుంచి మధ్యాహ్నం 12:15 కలగా ఒక మెమో ట్రైన్ అయితే ఉంది. గుడివాడకి చేరుకుంటుంది 1 గంటలోని. ఆ మెమో ట్రైన్ కానీ ఎక్కి గుడివాడలో దిగిపోతే హ్యాపీగా ఆరామ్సీ వందే భారత్ అయితే ఉంటుందన్నమాట గుడివాడ జంక్షన్లో ఈవినింగ్ 4:00కల్లా. అండ్ టికెట్ ఫేర్ కానీ చూసుకుంటే నర్సాపూర్ నుంచి రేణిగుంటకి 1430 రూపాయలు పడుతుంది. చైర్ కార్ వర్షన్ కోసం చెప్తున్నాను. అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ వచ్చేసరికి 2600 అయితే పడుతుంది అనమాట. అండ్ నర్సాపూర్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు చైర్ కార్లు వచ్చేసరికి 1635 రూపాయలు అయితే అవుతుంది. ఇంకా GST అవన్నీ ఎక్కువ అవుతుంటే అదొక 30-40 రూపాయలు అయితే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అదే మళ్ళీ నర్సాపూర్ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు వందే భారత్లో ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు వచ్చేసరికి 3030 రూపాయలు అయితే అవుతుందన్నమాట. వందే భారత్ ఆగే స్టాప్స్ కానీ చూసుకుంటే నర్సాపూర్ తర్వాత భీమవరం టౌన్, భీమవరం జంక్షన్లో హాల్ట్ లేదు. గుడివాడ, విజయవాడ వచ్చేసరికి 4:50కి చేరుకుంటుంది. 4:55 డిపార్చర్ అనమాట. టైం టేబుల్ అయితే మారింది, ఇంత ముందులో కాదు. ఇంత ముందు అయితే 1 గంట ముందు ఉండేది, 3:20కి అలా ఉండేది అనమాట. విజయవాడ తర్వాత తెనాలి తర్వాత ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వచ్చేసరికి 9:50కి చేరుకుంటుంది అనమాట. అక్కడ ఒక 5 మినిట్స్ అయితే హాల్ట్ ఉంది. 9:55కి డిపార్చర్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వచ్చేసరికి నైట్ 11:45కి అయితే చేరుకుంటుంది. ఈ వందే భారత్ రావడం వల్ల భక్తులకే కాదు, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి వెళ్ళాలనుకున్న చిరు వ్యాపారస్తులు ఉంటారు కదా, హోల్సేల్ సామాన్లు అవి తెచ్చుకుని అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముకుంటారు కదా, వాళ్ళకి కూడా మంచి అడ్వాంటేజ్. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చి అండ్ స్టూడెంట్స్కి కూడా రేణిగుంటగానే వెళ్ళిపోతే కాట్పాడికి అయితే బోర్డులు అయితే ఉంటాయి అనమాట. స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. రేణిగుంటలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. MP గారు వచ్చి ఇనాగ్రల్ రన్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ అరేంజ్మెంట్స్ చూడండి. మన తెలుగు బ్లాగర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. JSK గారు, కిట్టయ్య గారు, జనరల్ టికెట్, మన రూపేష్ తెలుగు ట్రావెలర్. ఉన్నటి వరకు లోకల్ వందే భారత్ అన్నారు. ఇప్పుడు అసలైన వందే భారత్ వస్తుంది. మీ ఫీలింగ్ ఏంటి?
మేమే తీసుకొచ్చాం. మా వర్మ గారు మాట ఇచ్చారంటే అది ఖచ్చితంగా నిలబడుతుంది అంతే. అక్కడ జై బాలయ్య, ఇక్కడ జై వర్మ. ఈ రోజే ఇనాగ్రల్ కాబోతున్న నర్సాపూర్ వందే భారత్ కోసం చిన్న ఎన్వలప్ లాంటిది అయితే ఇచ్చారు. ఎక్స్టెన్షన్ అయితే చేశారు విజయవాడ వరకు వచ్చే వందే భారత్ని నర్సాపూర్ వరకు. దానికోసం ఫుల్ డీటెయిల్స్ అవి అయితే ఇచ్చారు ఇక్కడ. వాట్ టైం టేబుల్ ఇది. మన తెలుగు బ్లాగర్స్లోని కింగ్ అయిన సందీప్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. బాగున్నారండి? మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నా డైరెక్ట్ గా. ఇప్పుడు దాకా ఓన్లీ బ్లాగ్స్ లో చూడటమే, ఫస్ట్ టైం చూస్తున్నాను. నైస్ టు మీట్ యూ. అండ్ మనకు వచ్చేసరికి సోవియర్ పాస్ అయితే ఇచ్చారు. నర్సాపూర్ నుంచి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వరకు సోవియర్ పాస్ అయితే ఎలా ఉంటుంది. మొట్టమొదటిసారిగా వందే భారత్ అయితే నర్సాపూర్ స్టేషన్కి అయితే రాబోతుంది. హార్న్ వినిపిస్తుంది, హాంకింగ్. జనాలు చూడండి. మనం ఇక్కడ చూసుకుంటే డెకరేషన్ అయితే చేస్తున్నారు వందే భారత్కి. ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారు. వందే భారత్కి లాస్ట్లో అయితే ఇలా బెలూన్స్ డెకరేషన్ చేశారనమాట. అండ్ టోటల్గా 8 కోచెస్తో రన్ అవుతుంది. 7 ఏమో చైర్ కారు, 1 ఏమో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు. ఎంతమంది జనాలు వచ్చారో చూడండి. ఏ ఇనాగ్రల్కి లేరు ఇంతమంది జనం. మన డిప్యూటీ సీఎం గారు, స్పీకర్ గారు ఎక్కగలుగుతామనేటువంటి అనుమానం మనందరికీ కూడా గతంలో ఉండేది. అయితే అనుమానాలందరూ కూడా పటాపంచలు చేస్తూ రైల్వే శాఖ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క, అలాగే రైల్వే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రైల్వే బోర్డు చైర్మన్ గారు కానివ్వండి, జడ్డం గారు కానివ్వండి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకి, సదరన్ రైల్వే అధికారులకి అందరికీ కూడా, డిఆర్ఎం గారికి, సిపిఆర్ఓ గారికి అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఏమి జనవరా బాబు. అదేవిధంగా మరొక ఆల్టర్నేటివ్ ఈ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఉందా. రెడీగా ఉన్నారా? గోదావరి జిల్లాలో మొట్టమొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్లాగ్ ఆఫ్ చూడడానికి. ఫ్లాగ్ ఆఫ్ అయితే జరిగిపోయింది. కొంతసేపు అయితే కొంత దూరం అయితే ట్రైన్ అయితే నడిచిందనమాట. ఇంకా రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం అయితే మళ్ళీ ఆపుతారు ట్రైన్ని. ఆపి డోర్స్ అవి ఓపెన్ చేస్తారు. ఇప్పుడు దాకా అయితే ఓపెన్ చేయలేదు డోర్స్. ఏం జనవరా బాబు, ఏ ఇనాగ్రల్కి లేరు ఇలాగా. హరహర మహాదేవ శంభో శంకర. మనం ట్రైన్లోకి అయితే వచ్చేసాము. మనకైతే ఈ కోచ్ అలకట్ చేస్తారు మీడియాకి, ఐ మీన్ యూట్యూబర్స్కి.
మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు? మన వందే భారత్ అయితే మొట్టమొదటిసారిగా నర్సాపూర్ నుంచి అయితే స్టార్ట్ అయింది. చెప్పాలిగా ఖాళీ లేదు. ఆయన అనవసరంగా భీమవరంలో తీసుకున్నాం మా సీన్. காயத்தை தவிர்க்க அதிக சுமை ஏற்றுவதை தவிர்த்து பொருட்களை சரியாக அடுக்கி வைக்கவும். పాలకొల్లు స్టేషన్ అయితే దాటబోతున్నాం. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఫొటోస్ తీసుకుంటున్నారో, వీడియోస్. మొట్టమొదటిసారిగా వందే భారత్ అయితే పాలకొల్లు అయితే దాటబోతుంది. స్కిప్పింగ్ పాలకొల్లు రైల్వే స్టేషన్. లోన్ అయితే అసలు ఊపిరి కూడా ఆడట్లేదు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. సందీప్ గారు అయితే కష్టపడుతున్నారు చాలా. వందే భారత్ ని లోకల్ వందే భారత్ చేశారు. న్యూ ఎల్హెచ్బి రేక్ ఇది. సెకండ్ క్లాస్ కోచెస్ ఉన్నాయి. కొత్త ఎల్హెచ్బి రేక్ ఉంది భీమవరం ముందు. మరి ఇది దేనికి ఎలా కట్ చేస్తారో చూడాలి. ఇంకా అప్రోచింగ్ భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్. వచ్చేసాం భీమవరం జంక్షన్ కి. ఈరోజు ఇనాగ్రల్ కాబట్టి భీమవరం జంక్షన్ లో హాల్ట్ ఇచ్చారు. ఇంకా రెగ్యులర్ రన్ లో అయితే భీమవరం టౌన్ లో ఇస్తారు. టైం వచ్చేసరికి 3:27 అవుతుంది. రోజు ఓపెన్ అవుతాయి. వీడియో తీయండి. ఇనాగ్రల్ రన్ అయినా సరే మనకైతే భీమవరం జంక్షన్ లో అయితే ఎందుకు ఆపలేదు. స్లో చేశారు కానీ ఆపుతారు అనుకున్నాం కానీ ఆపలేదు. బయట చూసారా వందే భారత్ ప్రేమికులు వీళ్ళందరూ. ఆ ఫ్లైఓవర్ మీద చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. అందరూ వీడియో తీస్తూనే ఉన్నారు. ఆ ట్రాక్స్ వస్తున్నాయి చూసారా. ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ నిడదవోలు వెళ్ళే ట్రాక్స్ అవి. మనం ఇలా టువర్డ్స్ భీమవరం టౌన్ వైపు అయితే వెళ్తున్నాం మనం. వెల్కమ్ టు భీమవరం టౌన్. వీడియో అయితే చేసుకుందాం మనం. భారత్ మాతాకి జై! భారత్ మాతాకి జై! మోడీ గారికి జై! మోడీ గారికి జై! శర్మ గారికి జై! నాయకుడి గారికి జై! జై బాలయ్య! జై బాలయ్య! జై బాలయ్య! జై బాలయ్య! జై బాలయ్య! జై బాలయ్య! ఎక్కడికి వెళ్ళినా బాలయ్య కామన్. జై బాలయ్య! జై బాలయ్య! జై బాలయ్య! మన ట్రైన్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. చూడండి ప్యాసింజర్స్ ఎంతమంది దిగుతున్నారో. ప్రస్తుతం కొంచెం క్రౌడ్ క్లియర్ అయిన తర్వాత మనం ట్రైన్ సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. బాగా చేస్తారు. కూడా ఎక్కే ప్యాసింజర్స్ డే 1. చూడండి ప్యాసింజర్స్ ఎంతమంది ఉన్నారో. హడావిడి చూడండి అస్సలు ఎక్కడ ఎవ్వరు తగ్గట్లేదు. అస్సలు క్రౌడ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. వందే భారత్ లో ఎగ్జిక్యూటివ్ కార్ వచ్చేసరికి ఎలా ఉంటుంది 2:2 సీటింగ్ రేషియోలో అయితే ఉంటుంది. మన సందీప్ గారు అయితే చాలా బిజీగా ఉన్నారు కవర్ చేయడంలోనే. సీట్స్ అయితే ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. మనమైతే భీమవరం టౌన్ నుంచి డిపార్చర్ అయిపోయాము. జనాలు అయితే చాలా బాగా ఆదరిస్తున్నారు ఈ ట్రైన్ని. ఇప్పుడు భీమవరం టౌన్ వచ్చాకైతే కొంచెం ట్రైన్ అయితే ఖాళీ అయిందనమాట. ప్యాసింజర్స్ అంతా చాలా మంది అయితే దిగిపోయారు. వందే భారత్ లో కూడా చెమటలు పట్టించారు దట్టు చలికాలంలోని. సార్ సంక్రాంతి వైపు మాకు ఒక 30 days ముందు అయితే మీరు చూపించారు సార్. ఇప్పుడు దాకా
మేము బ్లాగర్స్ చాలా ఇనాగ్రల్ జర్నీస్ అయితే చేసాము. ఏ రోజు ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత హడావుడ్ అయితే చూడలేదు సార్. లిటరల్లీ మైండ్ బ్లో అయింది మాకు. ఇది నా ఒక్కడి మాటే కాదు సార్, మా బ్లాగర్స్ ఉన్నారు ఒక 6 to 7 పీపుల్. ఈ రోజు దాకా నేను ఢిల్లీలో ఇనాగ్రేషన్ చేశాను సార్, వారణాసిలో చేశాను సార్, బట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతలాగా ఒక ఇనాగ్రేషన్ జర్నీ అంటే మైండ్ బ్లోయింగ్ సార్. సార్ మా సైడ్ నుంచి కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి సార్. ఒక విశాఖపట్నం ట్రైన్ అయితే అనౌన్స్ చేయండి సార్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే కోస్టల్ కనెక్టివిటీ గురించి చాలా మంది చూస్తున్నారు. దాంతోపాటు వీఆర్ లుకింగ్ ఫర్ బీచ్ టూరిజం సార్. మనకి ఎంతో కోస్టల్ లైన్ ఉంది, అందులోనూ పేరుపాలెం బీచ్ అనేది చాలా ఫేమస్ సార్. మీరు దాని మీద కూడా కొంచెం దృష్టి పెట్టి బీచ్ ఫెస్టివల్స్ లాంటివి మాకు పెట్టారంటే మనకు కూడా ఇన్కమింగ్ క్రౌడ్ అనేది చాలా వస్తుంది సార్. థ్యాంక్స్ అలాట్ సార్. మీకు కూడా థ్యాంక్స్ అలాట్. మీకు బ్లైండ్ మైండ్ బ్లో అవడం కాదు, రైల్వే శాఖ అధికారులకే మైండ్ బ్లో. మేము చాలా ఇనాగ్రల్ రన్స్ కి వెళ్ళాం సార్, మాట్లాడితే ఎప్పుడు వెళ్ళలేరు. దేశంలో చాలా ట్రైన్స్ ఇనాగ్రేషన్ కి వెళ్ళాం, కానీ ఈ రకంగా ప్రజల్లో స్వచ్ఛందంగా స్పందన వచ్చి ఈ స్థాయిలో ప్రజలను రిసీవ్ చేసుకోవడం మేము దేశంలో ఎక్కడా చూడలేదు అనేటువంటి విషయం సాక్షాత్ అధికారులు చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈ ట్రైన్ యొక్క అవసరం ఈ ప్రాంతానికి ఎంత అవసరం ఉన్నది, ప్రజలకి ఎంత ఆసక్తి ఉన్నది అనేటువంటి విషయం మనం అంతా కూడా గమనించాలి. మీరు అన్నట్టు రాబోయేటువంటి రోజుల్లో కూడా సంక్రాంతి ఎక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్ సంక్రాంతి. రాబోయే రోజుల్లో అనేక ట్రైన్స్ తేపోతున్నాం, అనేక హైవేస్ తేపోతున్నాం. ఇంకో విషయం ప్రస్తావించారు, ఏదైతే వైజాగ్ ట్రైన్ తప్పనిసరిగా కంప్లీట్ చేస్తారు. అన్నింటికి మించి ఏదైతే టూరిజం డెవలప్మెంట్ చేయడం కోసం మీరు ప్రస్తావించినటువంటి విషయం ఏదైతే ఉందో బీచ్ ఫెస్టివల్, నాయకర్ గారు నేను ఉండనే కూర్చున్నాం ఒక నెల 15 రోజుల క్రితం. ఎప్పుడు మనం బీచ్ ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది, అద్భుతంగా చేయాలి అని అంటే ఫిబ్రవరి 15 తర్వాత మనం నర్సాపురంలో బీచ్ ఫెస్టివల్ చేస్తాం. తప్పనిసరిగా ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి, కూటమిలో ఉన్నటువంటి అందరి నాయకులు కలిసి, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుల నాయకర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిబ్రవరి ఆఖరున ఒక వారం రోజుల ఇంట్లో నర్సాపురంలో బీచ్ ఫెస్టివల్ జరగబోతాం. చూసారు కదా ఎంపీ గారు ఎంత మంచి విషయాలు అయితే చెప్పారు. అందులోనే మన సందీప్ గారు అయితే మంచి క్వశ్చన్ అయితే అడిగారు. నర్సాపురం నుంచి విశాఖపట్నం ఒక ప్యాసింజర్ అండ్ టూరిస్ట్ పరంగా కూడా అయితే అడిగారు. ఎంపీ గారు దానికి తగ్గట్టుగా సమాధానం అయితే ఇచ్చారు అనమాట. త్వరలోనే నర్సాపురం నుంచి విశాఖపట్నానికి అయితే ఒక ట్రైన్ అయితే వస్తుందని చెప్పారు. ప్రెసెంట్ మనం అయితే గుడివాడ జంక్షన్ కి అయితే చేరుకున్నాము 4:25 కి. మనకి అక్కడ కొన్ని ట్రాక్స్ వస్తున్నాయి చూసారా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టూర్స్ మచిలీపట్నం వెళ్ళే ట్రాక్స్ అవి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ GDV. మనం వచ్చేసరికి గుడివాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 4:33కి. ఇంకా నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసరికి బెజవాడ. ఈ వందే భారత్ ఇనాగ్రేషన్కి అయితే జనాలు అయితే జాతరకు వచ్చినట్టు వచ్చారు. ఎలాంటి ఇనాగ్రేషన్కి అయితే లేదు, అంతమంది జనాలు అయితే వచ్చారు. అది ఈ ప్రాంతంలో వందే భారత్ అంత రిక్వైర్మెంట్. మార్నింగ్ నుంచి వందే భారత్ ఇనాగ్రల్ రన్ వల్ల మేమైతే ఏమి తెలియలేదు. ఈ వందే భారత్ ఇనాగ్రల్ రన్ వల్ల మా ఆకలి కూడా తీరబోతుంది. మాకైతే స్నాక్స్ ప్రొవైడ్ చేశారు. అవి ఏంటి ఇచ్చారో చూపిస్తాను. లయన్ డేట్స్ ఇచ్చారు అండ్ టీ పౌడర్, జ్యూస్, పాప్కార్న్, కట్టా మీఠా. కిట్టయ్య గారు ఫస్ట్ ఏం తినబోతున్నారు మీరు? ఎవరితో? వందే భారత్ డేట్స్ ఎలాగున్నాయండి? తింటుంటే అయిపోతున్నాయా? అన్న దేనికి క్షమించట్లేదు. నాకు వచ్చేసరికి సమోసా ఇవ్వలేదు, అందుకే చేసే మనం ఇప్పుడే రామవరపాడు అనే స్టేషన్ అయితే స్కిప్ చేసాము. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి విజయవాడ. మన జర్నీ అయితే విజయవాడతో అయితే ఎండ్ కాబోతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 5-6 అయిందనమాట. ఇంకో 3 కిలోమీటర్స్లో మనం బెజవాడ అయితే చేరుకోబోతున్నాము. అండ్ ఇది వచ్చేసరికి ఇనాగ్రేషన్లో లేదు, ఒక జాతరలో వచ్చారు జనాలు అయితే మాత్రం. గుంటూరు నుంచి విశాఖపట్నం అయితే వెళ్ళిపోతుంది. గుంటూరు విశాఖపట్నం ఉదయం ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. మనం వచ్చేసరికి మనం డెస్టినేషన్ విజయవాడ అయితే చేరుకున్నాము. అండ్ సందీప్ గారు అయితే చెన్నై సెంట్రల్ వరకు ట్రావెల్ చేస్తున్నారు. బాయ్ అన్న, నైస్ టు మీట్ యూ. జేఎస్కే గారు మీరు? విజయవాడ. రూపేష్ గారు కూడా ఆయన చెన్నై సెంట్రల్ వరకు ట్రావెల్ చేస్తున్నారు. కిట్టయ్య గారు బ్యాగ్ మిస్ అయింది, ఎత్తుక్కుంటున్నారు.
మనం వచ్చేసరికి విజయవాడ అయితే చేరుకున్నాం 5:15కి. ఈ రోజు ఎక్స్టెన్షన్ అయినా చెన్నై సెంట్రల్ వరకు వెళ్ళే వందే భారత్ నర్సాపూర్ వరకు అయితే ఈ రోజు ఎక్స్టెన్షన్ అయితే చేశారు. ఆ ట్రైన్ బ్లాగ్ అయితే మనం ఈ రోజు విజయవాడ వరకు అయితే చేసాము. నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ ట్రావెల్ టైమ్. ఇప్పుడు ఈ వందే భారత్ అయితే చెన్నై సెంట్రల్కి వెళ్ళిపోతుంది 11:45కి. బాయ్ బాయ్ వందే భారత్. బాయ్.